I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. 3, I wanna be 2, the greatest. 1. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో సంక్రాంతికి మేము ఊరైతే వచ్చామని చెప్పాను కదండి ఇంతకుముందు వ్లాగ్లో. సో ఆ వ్లాగ్ తర్వాత ఇది కంటిన్యూషన్. ఫస్ట్ వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇంకా ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి మేము మా హస్బెండ్ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. వెళ్ళే ముందు మా అక్కని ఒకసారి కలిసి వెళ్దామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. రితికానా? యుతిక, నేను మర్చిపోతూనే ఉంటా. ఇక్కడ ముందర కూర్చుంది వచ్చేసి మా జేజీ అండి. సో మేమైతే ఊరు వెళ్తున్నాం కదా, ఆ దారిలోనే మా జేజీ మెడిటేషన్కి అయితే వెళ్ళాలి. ఎలాగో అలా వెళ్తున్నారు కదా, నన్ను అక్కడ దింపి వెళ్ళండి అని అయితే మాతో వస్తుంది. చెప్పవా రితికా? బాయ్. బాయ్. ఇవకెందుకో నవ్వు వస్తుంది. చెప్పండి. ఇంకా ఫైనల్గా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి మా అక్క మేము వచ్చేసరికి నిద్రపోతా ఉన్నింది. నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసేసాము. ఓపెన్ చేస్తుంది. ఈ జాంగ్రీ ఎందుకు శనగపప్పు సరిగా అటాచ్ అవ్వలేదు వాళ్ళకి. ఏం బాగాలేవు అసలు. రాత్రి బాగున్నాయి మీకు క్రిస్పీగా. నా ఛానల్లో చూసి చేసిందంట, చూడండి ఎట్లా. ఏం బాగాలేవు అసలు. మీకు వంటలు చేయడం ఏమన్నా తినరు. పప్పు కూడా ఇలా అంటారు ఫ్రెండ్స్. వడలు ఉండేట్టున్నాయి ఫ్రెండ్స్. అత్తరాసులు మెత్తగా ఉండేది అంటున్నాయి ఫ్రెండ్స్. మిస్టేక్ చేసినావు ఏదో. నేనేం చేయలే, బాగున్నాయి రాత్రి. నేను ఇంకా రాత్రి కాల్చేసరికి నాకు మా ఫ్రెండ్ ఛానల్ చూసి ఎంత బాగా వచ్చినాయి. నాకు కూడా బాగున్నాయి. నా ఫ్రెండ్ ఈ పిల్ల చిన్న పిల్ల చేస్తుంటే బాగా వచ్చింటే. తిన్నాయా? గోకలు వస్తుంది చూడరా. ఇంకా మేము ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అయ్యాము. మళ్ళీ ఊరికి వెళ్ళి అక్కడ లగేజ్ తీసుకొని ఇంకా ఊరికైతే వెళ్ళాలి.
ఇంకా మేము మైదుకూరులో బేకరీ దగ్గర ఆగామండి. ఇక్కడ వచ్చేసి మా బావ, మా అక్క వాళ్ళ హస్బెండ్ చాపాడులో ఇంకొక బేకరీ ఉంది. సో, ఆ బేకరీకి మా నాన్న అక్కడ ఏమైనా ఐటెమ్స్ ఉంటే తీసుకురమ్మని చెప్పారు. అందుకని ఇక్కడ నుంచి ఐటెమ్స్ అయితే తీసుకెళ్ళాలని డిక్కీలో పెడుతున్నారు. ఇక్కడ మా బావ కేక్ అయితే ఇస్తున్నారు. తీసుకెళ్ళండి, మీరు ఎలాగో ఊరెళ్తున్నారు కదా, అక్కడ పిల్లలు అందుకుంటారు, అందరూ కట్ చేసుకొని సరదాగా ఎంజాయ్ చేయండి అని. సో, ఇంకా మేము మా బావతో మాట్లాడిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఇంటికి వచ్చి లగేజ్ తీసుకొని ఊరికైతే బయలుదేరాము. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి మా స్కూల్ అండి. ఇది వచ్చేసి ఎలిమెంటరీ స్కూలు అండ్ దాని పక్కనే హై స్కూల్ ఉంటుంది. సో, మేము చదువుకున్న రోజుల్లో కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు స్కూల్ మొత్తం. ఇంకా ఇక్కడ వచ్చేసి చాపాడులో బేకరీ దగ్గర అయితే ఆగాము. అక్కడ మైదుకూరులో తీసుకొచ్చాము కదండి స్వీట్స్ ఇక్కడికే. సో, ఇక్కడ పెట్టేసి వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము. ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారండి. అదే తనుజ వాళ్ళ అమ్మ వాళ్ళు. సో, తనని తీసుకువెళ్ళడానికి మార్నింగ్ వాళ్ళు మఠం వెళ్ళేటప్పుడు తనని నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. అండ్ అలాగే రిటర్న్లో వచ్చేటప్పుడు ఇప్పుడు తనని తీసుకెళ్ళడానికని ఇక్కడైతే ఆగారు. ఇక్కడ వచ్చేసి లక్కీ వాళ్ళ అమ్మ, త్రివేణి అక్క, అండ్ అలాగే ఇక్కడ తనుజ వాళ్ళ అమ్మ, మా పిన్ని, అండ్ ఇక్కడ మా పెద్ద మేనత్త, మా నాన్న వాళ్ళ అక్క. ఇక్కడ వచ్చేసి లక్కీ. సో, ఎక్కడికి వెళ్ళొచ్చావు లక్కీ, రా వెళ్దాం మా ఊరికి అంటే నేను రాను అంటుంది. సో, ఇంకా మేము లక్కీ వాళ్ళ నాన్న కోసం అండ్ అలాగే తనుజ వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళిద్దరూ బైక్లో వెళ్ళారంట. ఎలాగూ వచ్చాం కదా, వాళ్ళని కూడా కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా మామ జనరల్గా ఎక్కువగా బయటికి రారు, మా అబ్బలాగే అన్నమాట. వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి మా బావ, లక్కీ వాళ్ళ నాన్న, అండ్ వెనకాల వచ్చేసి మా బాబాయ్, తనుజ వాళ్ళ నాన్న. కొద్దిసేపు అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా టైం అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి బయలుదేరిపోయాము. తనుజనైతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసాము. ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికొచ్చేసరికి ఊర్లో కరెంట్ లేదు.
సో మా వదిన వాళ్ళ పిల్లలు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరుగా ఫస్ట్ తొంగి చూసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి కేక్ అయితే కట్ చేసుకొని అందరం తిన్నాము. ఎలాగో కేక్ కట్ చేస్తున్నాం కదా, ఊరికే ఎందుకు కట్ చేయడము, మనకి యూట్యూబ్ ఫ్యామిలీ 2K అయింది కాబట్టి 2K అని చెప్పి వాళ్ళతో కట్ చేపించాము. నార్మల్గా మనకి న్యూ ఇయర్కే 2K ఫ్యామిలీ అయితే అయ్యింది. అప్పుడే ప్లాన్ చేసాము, కేక్ కూడా తెచ్చాము. కానీ ఆ రోజు మా బావ అండ్ వాళ్ళు బేకరీ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము చాలాసేపు వెయిట్ చేసి ఇంకా అవ్వదులే అని పడుకొని పోయాము. నార్మల్గానే కట్ చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. నార్మల్గా మేము నేల మీదనే ముగ్గు వేయాలి అనుకున్నాం, కానీ అక్కడ కార్ అడ్డు పెట్టేశారు. అందుకే బండల మీద ముగ్గు అయితే వేసాము. అండ్ రంగులు కూడా ఏం వేయలేదు, ఎందుకంటే పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, పొరపాటున చూసుకోకుండా తొక్కితే జారి పడిపోతారు అని జస్ట్ చాక్ పీస్తో వేసి పువ్వులు చల్లి వాటి మధ్యలో ఇలా రేగి పండ్లు అయితే వేసాము. ఏం చెప్పావా? బ్రష్ చేసుకో, టిఫిన్ తిందాం మనం. ఏం చేస్తున్నారు మీరు ఈడ? కార్ క్లీనింగా? ఎవరు చెప్పినారు? కింద పడతారు. అబ్బాయి చెప్పినారా రామరెడ్డి బాబు చెప్పినాడా? అబ్బాయి చెప్పినాడా? ఎట వేసినావు హిత్తు నువ్వు నీళ్ళు వెయ్యి? ఎట వేసినావు? అట్ట వేసినావా? ఎవరు పెట్టించినారు నీకు బొక్క? పిన్ని పెట్టించిందా? క్లాత్ ఎవరు ఇచ్చినారు నీకు? రామరెడ్డి మామనా? భోగి పళ్ళ స్నానం. అదే నువ్వా ఫస్ట్? ఉండు. బాగుందా? పిండి తిక్కడు అత్త తిక్క ల్యాప్టాప్లోకి ఎక్కించినట్టున్నా, అవి సెల్లులో లేవు. వచ్చారమ్మ, ఏమైందని వచ్చారు? ఏం మీరు ఇంకా స్నానమే చేసుకోలేదే? కళ్ళు మూసుకున్నా మండుతాయి. అది ఇంకా చూడలే క్లియర్గా చూస్తేగా.
ఇప్పుడు కాలు వచ్చినాయి. చాలే ఓకే. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చూపిస్తాను. నువ్వు ఫేస్ చూపించాలి అయితే కొద్దిగా వంగి. ఓకే ఓకే కవర్ చేసాను. అది ఫోటో అది వేసేటప్పుడు బొంగు బొంగు అది నైస్ వచ్చినాయి. అది సరే ఇప్పుడు మేము పోయి వచ్చిన వాళ్ళు పత్తినేడి. ఓకే నైస్. మీకు ఇష్టం లేకోకుంటే మీ అస్సలు ఎంటర్టైన్ చేయకుండా ఉంది. ఐ మీన్ ముందే కూర్చోబెట్టాల్సి. అది ఓకే ఓకే ఓకే. ఆడికి క్రికెట్ ఆడికాడికి పోతున్నారా? మేము వస్తాను, ఇంక వచ్చే ఉండి వస్తాము. నువ్వు కూడా కొద్దిగా బెండ్ కావాలి మే, నువ్వు కూడా. ఓకే వాళ్ళందరికీ చెప్పి నువ్వు మిస్ అవుతున్నావు. ఓకే ఫోటో కూడా కొట్టాలా? మామూలులే మేము రామరెడ్డి రమ్మన్నాం. మామ రామరెడ్డి మామ అంటాడు. బెండ్ కావాలి, ఇట్లా చూడాలమ్మా. ఓకే ఇక్కడ చూడాలమ్మా. కొద్దిగా బెండ్ అయ్యేట అయ్యాలమ్మా. బెండ్ అయ్యాలమ్మా. వెయిట్ వెయిట్. ఓకే మొత్తం వేసేయరా. అది ఆరండి. 1 2 3. నీసి ఇట్లా చూడమా. వీడియో తీస్తుందని తెలుసు, అందుకనే పలకాలే. అది సరే ఇదే సరే నగరాలే. ఆరాధ్య పాట పాడమా. పాట పాడు, నీకు వస్తుంది కదా. పడుకోవాలండి. పద
లక్కీని అడిగి పిజ్జా ఇష్టపడితే అదేంటది వానికి ఇవ్వాలా పొంగ కొంచెం ఓకే ఓకే మనీ చిల్లర అంతా వాడు జోలు వేసుకుంటున్నాడు. రెండే ఉన్నాయి మా నీకు బాధ అర్థం కాదు. నువ్వు లేయాలా కూర్చొని ఆడకనిపించావు ఆ పిల్లలలో. ముందే ఎవరికొద్దని చెప్తాను మనకి వార్నింగ్. సో చూసారు కదండి భోగి పండుగను మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి అండ్ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayal Singh YouTube channel. Please subscribe చేసుకోండి.